సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు మధు, సీనియర్ ఇన్సూరెన్స్ స్పెషలిస్ట్. సో ఈరోజు మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న వీడియో అనుకొని చెప్పాలి. ఇది ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి మనం ఏదైతే హెల్త్ పాలసీ కోసం చూస్తామో అందులో చాలామంది ఆ ప్రీమియం చూసి భయపడిపోయి, అలాగే మెడికల్ ఇష్యూని చూసి భయపడిపోయి సీనియర్ సిటిజన్ పాలసీ అనేది నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. సో మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా ఎండ్ వరకు చూడండి. సీనియర్ సిటిజన్ పాలసీలో మనం అసలు ఎలాంటి కవరేజ్ తీసుకోవాలి, ప్రజెంట్ ఉన్న కాస్ట్లో మనం కాస్ట్ ఫ్రెండ్లీగా మనం ఎలాంటి పాలసీని సెలెక్ట్ చేసుకోవచ్చు, అలాగే ఎలాంటి విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఇన్సూరెన్స్ కంపెనీకి ప్రొవైడ్ చేయాల్సి వస్తుంది మెడికల్ ఇష్యూ సంబంధించి, అలాగే వాళ్ళ యొక్క మెడికల్ టెస్టులు ఒకవేళ చేయాలనుకుంటే ఎలాంటి ప్లేస్లో మెడికల్ టెస్టులు చేయించాలి, అండ్ ఎంత కవరేజ్ తీసుకోవాలి, ఎలాంటి సబ్లిమిట్స్, ఇవన్నిటి గురించి మనం ఒక టాపిక్ అనేది ఈరోజు చేయబోతున్నాము. సో అన్నిటికంటే ముఖ్యంగా సీనియర్ సిటిజన్ పాలసీ అనగానే ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటే మన ఫాదర్ అండ్ మదర్కి మంచి పాలసీ ఇప్పిద్దాం అనుకుంటారు, కానీ అందులో కొన్ని ఛాలెంజెస్ వస్తాయి. సో ఈ ఛాలెంజెస్లో ఇక్కడ రాసిన 4 ఛాలెంజెస్ అనేది చాలా చాలా మనం ఫ్రీక్వెంట్గా చూస్తున్న ఛాలెంజెస్ అనమాట. సో అందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే అందరికీ ఇది ఇక్కడ 4th పాయింట్లో రాశాను, జనరల్లీ ప్రీమియం పేమెంట్ అనేది కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఎందుకనంటే యంగ్ ఏజ్లో ఉన్న వాళ్ళకి 15-20,000 లోపున మనకు మంచి కవరేజ్ అనేది వస్తుంది, కానీ సీనియర్ సిటిజన్స్కి వచ్చేసరికి ప్రీమియం అనేది ఎక్కువగా ఉంటుంది. మరి ఇలా ఎక్కువ ప్రీమియం ఉన్నదని చెప్పేసి మనం నెగ్లెక్ట్ చేస్తామంటే రేపు పొద్దున మనకంటే ముందు మెడికల్ ఎమర్జెన్సీ వచ్చేది సీనియర్ సిటిజన్స్కి. ఒకవేళ మనకు వచ్చినా అది మన ఇంట్లో వాళ్ళకి వచ్చినా ఎండ్ ఆఫ్ ది డే మనం లాస్ అయ్యేది మనం సేవ్ చేసుకున్న డబ్బు. కాబట్టి ముందుగా ఫ్యామిలీలో సీనియర్ సిటిజన్ పాలసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. దానితో పాటుగా మన దగ్గర ఇంకో కొన్ని ఇష్యూస్ ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ కొంత మెడికల్ కూడా ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. మరి మెడికల్ ఇష్యూ ఉంటుంది, బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి ఇంకా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. అలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మన పాలసీ అసలు వస్తుందా రాదా, రెండవది మన యొక్క బడ్జెట్లో మరి ఆ పాలసీ అనేది కంప్లీట్ అవుతుందా లేదా, తర్వాత ఫిజికల్ మెడికల్ టెస్ట్ అవసరం పడితే చాలామంది విలేజెస్లో ఉన్న వాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి పాలసీ తీసుకోవాలనుకుంటే కంపల్సరీ మెడికల్స్ అడుగుతారు. ఎబో 55-60 వచ్చిన తర్వాత వీళ్ళు డయాగ్నోటిక్ సెంటర్కి, నియరెస్ట్ డయాగ్నోటిక్ సెంటర్కి వెళ్ళి టెస్టులు చేయించుకొని రావాల్సి వస్తుంది. ఇది కూడా ఒక రకమైన ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మూమెంట్ అంటే వెళ్ళలేని పరిస్థితి ఉంటారు, లేదా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ ఉండదు. చాలామంది పిల్లలు ఏంటంటే సిటీస్లో జాబ్ చేస్తూ ఉంటారు, వీళ్ళందరూ విలేజెస్లో ఉంటారు. సో ఇలాంటి ఛాలెంజెస్ని మనం ఏ విధంగా ఓవర్కమ్ చేయొచ్చు అనేది ఈరోజు డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ పాలసీ తీసుకునే ముందు అసలు మీరు డిసైడ్ అవుతున్నారు ఈరోజు మన పేరెంట్స్కి మంచి పాలసీ ఇప్పించాలని, దానికంటే ముందు చాలా చాలా మ్యాండేటరీగా మీరు చూసుకోవాల్సినవి ఏంటంటే ఇక్కడ అన్నిటికంటే ముఖ్యం అఫోర్డబిలిటీ చూసుకోవాలి. మనం ఈరోజు ఏదో ఎమర్జెన్సీని చూసి ఓ 50,000 1,00,000 అని చెప్పేసి ప్రీమియం కట్టేసాము, బట్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఆ టైంకు మీరు కట్టలేని పరిస్థితి వస్తే ఆ పాలసీ అనేది మీకు ఉపయోగపడదు. కాబట్టి ఎప్పుడైనా సరే మీరు పాలసీ చూజ్ చేసుకున్నప్పుడు మన బడ్జెట్లో ఉందా లేదా అనేది చూసుకోండి ముందే. ఎందుకంటే మన కంపారిజన్ అవైలబుల్లో ఉంది, చాలా మంచి పాలసీస్ విత్ బెస్ట్ రేట్స్ ఇచ్చే కంపెనీస్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. జనరల్గా మీరు ఈ ప్రీమియం దగ్గర కూడా మీకు కొన్ని రకాల కంపెనీస్ నేమ్స్ నేను ఎండింగ్లో చెప్తాను. ఆ కంపెనీస్లో మీరు ఒకసారి ప్రీమియం చెక్ చేయొచ్చు. అయితే ఎప్పుడైనా సరే మీ హెల్త్ ఇన్సూరెన్స్, మీ లైఫ్ ఇన్సూరెన్స్తో పాటు వాళ్ళ హెల్త్ ఇన్సూరెన్స్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ వస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకొని మీరు ప్రీమియం పేమెంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్, పాలసీలలో ఒక్కసారి కనుక మనం 45 దాటాము అని అంటే అప్పుడు కోపేమెంట్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలా కోపేమెంట్స్ ఉన్న పాలసీని మీరు అవాయిడ్ చేసుకోవాలి. ఎలాంటి సబ్లిమిట్స్ కానీ కోపేమెంట్ కానీ ఉండకూడదు. కోపేమెంట్ అంటే ఏంటి, జనరల్గా కొన్ని కంపెనీస్ 20% కోపే ఇస్తాయి సీనియర్ సిటిజన్స్కి. దీని అర్థం ఏంటంటే మీరు ₹1,00,000 బిల్ కనుక అయిందనుకోండి, 80,000 రూపీస్ కంపెనీ పే చేస్తుంది, మనం 20,000 రూపీస్ పేమెంట్ చేసుకోవాలి. రైట్. ఇదే కనుక ఒక పెద్ద బిల్ అయిందనుకోండి, 5 లక్షలు 10 లక్షలు అయితే మాత్రం 20% పేమెంట్ చేయడం అనేది పెద్ద బర్డెన్ అవుతుంది.
కాబట్టి కోపేమెంట్ లేని పాలసీని, సబ్లిమిట్ లేని పాలసీని తీసుకోవాలి. ఇవి రెండు కూడా ఈక్వలే. సబ్లిమిట్ అంటే డిసీజ్కి లిమిట్ పెడతారు. అంటే మీరు ఒక క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్నారు, అయితే ఇది ఒక మంచి హాస్పిటల్లో చేసుకుంటే మీకు అక్కడ 2 lakhs చేశారనుకోండి, ఇందులో సబ్లిమిట్ మీ పాలసీలో ఒక 30,000 ఉంది. అంటే 30,000 కవర్ చేస్తాడు, మిగిలిన 1,70,000 రూపీస్ మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. మీరు ఇక్కడ ప్రీమియం తక్కువ ఏదో చూజ్ చేసుకున్నప్పుడు మరి ఇక్కడ లిమిట్ ఏమి ఇచ్చాడు, కోపేమెంట్ ఏమి పెట్టాడు అనేది చూసుకోవాలి. అప్పుడు సరైన పాలసీ మీరు చూజ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఎలాంటి కోపేమెంట్ లేని, ఎలాంటి సబ్లిమిట్ లేని పాలసీ అనేది మనం తీసుకోవాలి. దీని తర్వాత ఈ రోజుల్లో ఒక మోడర్న్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి, అసలు సీనియర్ సిటిజన్స్కి మోడర్న్ ట్రీట్మెంట్కి అసలు సంబంధం ఏందనే విషయాన్ని కనుక మీరు గమనిస్తే, ఒక 60-65 ఏళ్ళ తర్వాత వాళ్ళ బాడీ సర్జరీస్కి సపోర్ట్ చేయదు. మీరు అనుకుంటున్నారు మంచి ట్రీట్మెంట్ ఇప్పిద్దాం అనుకున్నప్పటికీ వాళ్ళ బాడీ సపోర్ట్ చేయకపోతే ఎలాంటి సర్జరీ చేయలేదు డాక్టర్. మరి ఆ పాలసీలో రోబోటిక్ కానీ లేదనంటే ఇప్పుడు వచ్చే సైబర్ నైఫ్ కానీ ఇట్లాంటి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. ఆ ట్రీట్మెంట్ కనుక మీ పాలసీలో కవరేజ్ లేకపోతే మీకు ఆ క్లెయిమ్ రాదు. కాబట్టి మోడర్న్ ట్రీట్మెంట్స్ ఏదైతే రోబోటిక్ సర్జరీ కానీ సైబర్ నైఫ్ కానీ ఏ ట్రీట్మెంట్స్ అయితే ఉంటాయో వాటన్నీ కూడా కవరేజ్ ఉన్న పాలసీ మీరు చూజ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ప్రీమియం ఒకటి చూజ్ చేసాం అంతే, ఇక్కడ మనం సబ్లిమిట్ చూడలేదు, మోడర్న్ ట్రీట్మెంట్ చూడలేదు. రేపు పొద్దున మోడర్న్ ట్రీట్మెంట్ అవసరం పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజులలో మహిళలకి లాపరోస్కోపీ చేస్తున్నారు, రోబోటిక్ సర్జరీ చేస్తున్నారు. ఇలాంటివి చేస్తున్నప్పుడు వాళ్ళంతా వాడేది మోడర్న్ ట్రీట్మెంట్ ప్రొసీజర్. ఇది అవైలబుల్ ఉన్న పాలసీ తీసుకోవాలి. అంటే ఇది ఎందుకు ఉండదు, హెల్త్ ఇన్సూరెన్స్లో ఉంటుంది కదా అంటే, ఇది రీసెంట్గా యాడ్ చేస్తారు. ఇందులో కంపెనీ వైజ్ కొన్ని కంపెనీస్, ఇప్పుడు ఏబిసి అనే కంపెనీస్లో ఇందులో 1 lakh లిమిట్ ఇస్తే ఇక్కడ 50,000 లిమిట్ ఇచ్చాడు, ఇక్కడ అప్ టు లిమిట్ ఎలాంటి లిమిట్ లేకుండా ఫుల్ కవరేజ్ చేస్తున్నాడు. ఈ మూడిట్లలో మనం ఏది తీసుకోవాలి, లాస్ట్ పాలసీ తీసుకోవాలి. ఇది మనం చాలా డీటెయిల్గా వెళ్ళి చూస్తే కానీ తెలియని కొన్ని రూల్స్ అనమాట. ఇది మీకు ఏ యూట్యూబర్ కానీ ఏ యొక్క నార్మల్గా ఏజెంట్లు కూడా మేబీ మోడర్న్గా కొంతమంది చెప్పకపోవచ్చు. మోడర్న్ ట్రీట్మెంట్ అనేది చిన్న చిన్న అక్షరాలతో రాస్తారు, అది మీకు పాలసీ వర్డింగ్లోనూ పాలసీ ప్రాస్పెక్ట్లోనూ ఉంటుంది తప్ప రెగ్యులర్గా వెబ్సైట్లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయరు. దానివల్ల ఇక్కడ మీరు రాంగ్ పాలసీ సెలెక్ట్ చేసుకునే అవకాశం అనేది వస్తుంది. అది మీకు పాలసీలో క్లెయిమ్ వచ్చినప్పుడు తప్ప ఇది బయటకు రాదు. కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఇది చూజ్ చేసుకోవాలి. దీని తర్వాత నాన్ మెడికల్ ఐటమ్స్, ఎప్పుడైతే ఇంట్లో చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ ఇద్దరికి ఏంటంటే మెడికల్ ఐటమ్స్తో పాటుగా నాన్ మెడికల్ ఐటమ్స్ అంటే పీపీ కిట్స్ కానీ, గ్లౌజెస్ కానీ, నెబులైజర్ కానీ ఇలాంటివి ఎక్కువ పడతాయి. ఇప్పుడు ఒక 35 నుంచి 45 ఏజ్ గ్రూప్లో మెడికల్ ట్రీట్మెంట్స్ మేము లాస్ట్ 15 years డేటా యావరేజ్గా చెప్తున్నాను. వీళ్ళ దగ్గర ఒక 1 lakh రూపీస్ బిల్ అయితే నాన్ మెడికల్ ఓన్లీ 1% to 2% వస్తుంది. అదే మీరు బిలో 35 years ఎబో 65 years కానీ చూసారనుకుంటే ఆల్మోస్ట్ 15 to 25% వరకు నాన్ మెడికల్ ఐటమ్స్ బిల్లే ఉంటుంది. అంటే ఇక్కడ వీళ్ళకు ఈ డిస్పోజబుల్స్ అట్లాంటివి ఎక్కువ వాడతారు. ఎందుకంటే చిన్నపిల్లలు తెలుసు కదా, మనకి డిస్పోజల్స్ ఎక్కువ వాడాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకు కూడా సేమ్ పరిస్థితి ఉంటుంది. మరి మన పాలసీలో నాన్ మెడికల్స్ కవరేజ్ కనుక లేకపోతే ఈ 20% ఆఫ్ ద బిల్ అనేది మళ్ళీ డిడక్ట్ చేస్తారు. మీరు ఒక మంచి కంపెనీ తీసుకున్నారు, సబ్లిమిట్ లేని కంపెనీ తీసుకున్నారు, మోడర్న్ ట్రీట్మెంట్ కూడా అవైలబుల్ ఉంది, కానీ ఆ పాలసీలో నాన్ మెడికల్స్ కవరేజ్, దీన్నే కన్జ్యూమబుల్ కవరేజ్ అంటారు. కొన్ని కంపెనీస్లో ఇది ఇన్బిల్ట్గా ఉంటుంది, కొన్ని కంపెనీస్లో మనం యాడ్ చేసుకోవాలి. సో కొన్ని కంపెనీలు ఇన్బిల్ట్ ఉంటుంది, కొన్ని కంపెనీలు యాడ్ చేసుకోవాలి. అది బాగా చూసుకొని నాన్ మెడికల్ కవరేజ్ అనేది 100% మనం తీసుకోవాలి. దాని తర్వాత పీడీ కవరేజ్, అన్నిటికంటే ముఖ్యమైన కవరేజ్ ఇది. మరి బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లాంటివి అన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ పాలసీ మనం తీసుకున్నాము, కానీ వీళ్ళు 3 years వెయిటింగ్ పీరియడ్ పెట్టారు. ఇప్పుడు 3 సంవత్సరాల వరకు, ఫర్ ఎగ్జాంపుల్ మీకు డయాబెటీస్ ఉంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో సీనియర్ సిటిజన్కి డయాబెటీస్ ఉంది, మీరు పాలసీ తీసుకున్నారు. పాలసీ తీసుకున్న తర్వాత సడన్లీ హార్ట్ అటాక్ వచ్చింది. ఇప్పుడు ఆ క్లెయిమ్ వస్తుందా? చాలామంది ఏమనుకుంటారు, ఈ క్లెయిమ్ వస్తుంది అనుకుంటారు. నిజానికి అక్కడ కనుక డాక్టరు ఆ డయాబెటీస్ సంబంధిత ఇష్యూ వల్లనే హార్ట్ అటాక్ వచ్చిందని కనుక రాస్తే ఆ పాలసీలో 3 సంవత్సరాల వరకు హార్ట్ అటాక్ కవర్ కాదు. పీఈడీ అంటే సార్ నాకు బీపీ ఉంటే బీపీకే మీరు వెయిటింగ్ పీరియడ్ పెట్టాలి కదా, మళ్ళీ నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తే ఎందుకు వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నారు, డయాబెటీస్ నుంచి హార్ట్ అటాక్ ఎలా లింక్ ఉంటుంది, కిడ్నీ ఫెయిల్యూర్ అయితే ఎలా లింక్ ఉంటుంది అంటే డయాబెటీస్ అనేది ఒంట్లో ఉన్న అన్ని రోగాలకి కారణమవుతుంది.
ఒంట్లో ఉన్న ప్రతి దాన్ని ఎఫెక్ట్ చేసేది డయాబెటీస్ అంటారు. సో డయాబెటీస్ బీపీ వచ్చినప్పుడు స్ట్రోక్ ఉంటుంది. అలాగే డయాబెటీస్ ఉన్నప్పుడు హార్ట్ రిలేటెడ్ కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీకు ఇక్కడ 3 years వెయిటింగ్ అనగానే బీపీకి 3 years అని అపోహ పడవద్దు. ఇక్కడ బీపీ రిలేటెడ్ ఏ ఐటమ్ వచ్చినా దానికి 3 సంవత్సరాలు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. అంటే మీరు పాలసీ తీసుకున్న 3 సంవత్సరాల వరకు జనరల్ ఇష్యూస్ తప్ప మీతో ఏం కవర్ కాదు. దీని రిలేటెడ్ వస్తాయి, పీడీ రిలేటెడ్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ అంటారు దీన్ని. అంటే మన పాలసీ కంటే ముందే తీసుకునే ఇష్యూస్, ముందే ఉన్న ఇష్యూస్ ఏవైతే ఉంటే వాటిని పీడీ అంటారు. ఆ పీడీ వెయిటింగ్ పీరియడ్ లేని పాలసీ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. అంటే డే 1 కవరేజ్ యాడ్ చేయడానికి కొంత ఎక్స్ట్రా అమౌంట్ అనేది మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. అది కవర్ చేస్తే 31st డే నుంచి, ఎందుకు 30 days అనే జనరల్ వెయిటింగ్, 31st నుంచి ఈ పాలసీ అనేది కవరేజ్ చేస్తారు. దీని తర్వాత ఈ పీఈడీని మనం ఇప్పుడు డయాబెటీస్ బీపీ ఉందని చెప్పాము, కొంతమంది ఏం చేస్తారంటే పర్మనెంట్ వెయిటింగ్ పీరియడ్ పెడతారు. అంటే పర్మనెంట్ అసలు ఇంకా కవర్ చేయరు వాళ్ళు. అది కూడా చిన్న క్లాజ్ ఉంటుంది, మీ దగ్గర ఓటీపీ లేకపోతే ఈమెయిల్ అథెంటికేషన్ తీసుకుంటారు. అది మీరు గుర్తించకపోతే మీరు మెన్షన్ చేసిన ఇష్యూ ఏదైతే ఉంటుందో అది అసలు కవర్ కాదు. ఆ పర్మనెంట్ ఎక్స్క్లూజన్ అనేది ఏమేమి ఉంటుంది అనేది మీరు చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్మనెంట్ ఎక్స్క్లూజన్ అంటే ఎవరికైనా ఇప్పుడు కాల్ బ్రేక్ అయింది అనుకోండి, అక్కడ రాడ్ వేసాడు, అది ఆ రాడ్ను మళ్ళీ రిమూవ్ చేయడానికి అది పర్మనెంట్ ఎక్స్క్లూజన్. పాలసీ కంటే ముందే మీకు ఆపరేషన్ అయింది, పాలసీ తర్వాత మీరు ఆ రాడ్ను రిమూవ్ చేయలేరు, అది ఓకే. బట్ బీపీ డయాబెటీస్ ఇట్లాంటి ఇంకేదైనా వేరే ఇష్యూ మీరు మెన్షన్ చేసినప్పుడు పర్మనెంట్ ఎక్స్క్లూజన్ కానీ పెడితే లైఫ్లో మళ్ళీ అది కవర్ చేయరు. అది బాగా గుర్తుపెట్టుకోండి. దీని తర్వాత మనకి సెలెక్ట్ చేసుకునేటప్పుడు క్లెయిమ్ రేషియో మనకు మినిమం 85% అండ్ అబోవ్ ఉన్న ఏ కంపెనీ అయినా మీరు తీసుకోవచ్చు. ఇందులో క్లెయిమ్ రేషియో అనేది ఒక పెద్ద స్టాండర్డ్ అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు. అలా ఏం కాదు, కొన్ని కంపెనీస్ ఈవెన్ 80% క్లెయిమ్ రేషియోలో ఉన్న మంచి క్లెయిమ్స్ ఇచ్చే పాలసీస్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఇది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఇది చాలా ముఖ్యం. కంప్లైంట్ రేషియో అనేది ఏంటి, 10,000 కంప్లైంట్స్కి ఎంత కంప్లైంట్ రేషియో ఉంది అనేది చూసుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే క్లెయిమ్ అనేది కొన్ని ఫ్రాడ్ క్లెయిమ్లు అవ్వచ్చు, వెయిటింగ్ పీరియడ్ రాకుండా మెచ్యూర్ కాకుండా వచ్చే క్లెయిమ్స్ రిజెక్ట్ చేయొచ్చు. అది కంపెనీ చేతిలో ఉండదు, అది జనరల్గా చేంజ్ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ కంప్లైంట్ అంటే జెన్యూన్ అయితే వాళ్ళు కంప్లైంట్కి వస్తారు. ఇందులో 10,000 క్లెయిమ్స్లో మనకి ఎన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అదంతా వాళ్ళ వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది, లేదా మనం గూగుల్లో కూడా కొట్టినా కూడా తెలుస్తుంది, లేదా మీరు మీ ఇన్సూరెన్స్ అడ్వైజర్తో మాట్లాడినప్పుడు ఈ కంపెనీ యొక్క కంప్లైంట్ రేషియో అనేది మీకు తెలిసిపోతుంది. లెస్ కంప్లైంట్స్ ఉండాలి, ఇక్కడ లెస్ కంప్లైంట్స్ ఉన్న పాలసీని మీరు చూజ్ చేసుకోవాలి. ఇంతే కాకుండా నెట్వర్క్ హాస్పిటల్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే సీనియర్ సిటిజన్ కదా, వీళ్ళు 50-100 కిలోమీటర్లు ట్రావెల్ చేసి హాస్పిటల్లో జాయిన్ అవ్వరు. దగ్గరలో ఏది ఉంటే దానిలో జాయిన్ అయ్యే ప్రసక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఎక్కువ నెట్వర్క్ హాస్పిటల్, ముఖ్యంగా మీ ఏరియాలో ఉన్న టాప్ హాస్పిటల్స్ కవర్ చేస్తున్నారా లేదా. ప్రతి కంపెనీ యొక్క గూగుల్లో వెళ్తే వాళ్ళ నెట్వర్క్ హాస్పిటల్ లిస్టుకి సంబంధించిన లింక్ ఉంటుంది. ఆ లింక్లో కనుక మీరు పిన్ కోడ్ కానీ మీ ఏరియా కానీ ఎంటర్ చేసినట్టయితే ఆ హాస్పిటల్ లిస్ట్ అనేది వస్తుంది. హాస్పిటల్ లిస్ట్లో మీరు చూసుకొని ఇక్కడ మీరు పాలసీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మీరు ఏంటంటే ఒకవేళ వీలైతే ఇన్స్టెడ్ ఆఫ్ 1 year మీరు 3 years పాలసీకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మనం 1 year, 2 year, 3 year, కొన్ని కంపెనీస్లో 5 సంవత్సరాలు కూడా ఒకేసారి కట్టుకోవచ్చు. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ సీనియర్ సిటిజన్స్ కాబట్టి బికాస్ ఆఫ్ మెడికల్ ఇన్ఫ్లేషన్ వల్ల ప్రీమియం పెంచే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇప్పుడు జిఎస్టీ తీసేశారు, అందులో మీకు 18% తగ్గిపోయింది. ఈ రేట్లో మీరు 3 years, 5 years బుక్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ 3 years వరకు మీ ప్రీమియం ఎఫెక్ట్ కాదు ఇన్ఫ్లేషన్ వల్ల, అది మీకు సేవ్ అవుతుంది. ఆల్మోస్ట్ మీరు 3 year పాలసీకి వెళ్తే 10% డిస్కౌంట్ ఇస్తారు. దాంతో పాటుగా మీకు 18% జిఎస్టీ సేవ్ అయింది. అంతేకాకుండా ఫ్యూచర్లో పెరిగే ప్రీమియం కూడా మీరు సేవ్ చేస్తారు. సో ఈ 3-4 బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. మీ బడ్జెట్ అలో చేస్తే మీరు 3 yearsకి వెళ్తే బెటర్ అవుతుంది. అంతేకాకుండా 3 year పాలసీకి ఈఎంఐ కూడా ఉంటుంది. వీలైతే మీరు ఈఎంఐలో కూడా వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా మీరు పాలసీ సెలెక్ట్ చేసేటప్పుడు 1 year ప్రీమియం రేట్ని బట్టి మీరు బెస్ట్ పాలసీ అని చూజ్ చేసుకోకూడదు. ఎందుకనంటే ప్రీమియం అనేది ప్రతిసారి ఈ కొత్త పాలసీ లాంచ్ అయినప్పుడల్లా లో ప్రీమియం మీకు ఆఫర్ చేస్తారు, ఆ తర్వాత ప్రీమియం పెంచుతూ ఉంటారు. కాబట్టి ఇది లైఫ్లో ఒకేసారి తీసుకునే కాంట్రాక్ట్ కాబట్టి మీరు ఒకేసారి మంచి పాలసీ మంచి కంపెనీ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా లైఫ్ టైం దాన్ని కంటిన్యూ చేయొచ్చు.
రైట్. అలాగే ఎప్పుడు కూడా వీలైతే మీ పాలసీని పోర్ట్ చేసుకోవద్దు, ఎందుకంటే సీనియర్ సిటిజన్ పాలసీ కాబట్టి మీకు అన్నీ కూడా డే 1 నుంచి కవరేజ్ అయిపోతాయి, 2-3 ఇయర్స్ అయిపోతాయి. మీరు పోర్ట్ చేస్తే మళ్ళీ కొత్తగా వచ్చిన ఇష్యూస్కి వెయిటింగ్ పీరియడ్ పెట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడు పోర్ట్ చేయొద్దు. మీరు బాగా ఆరోగ్యంగా ఉన్నట్టయితే, ఎలాంటి మెడికల్ ఇష్యూస్ లేకపోతేనే పోర్ట్ చేసుకోండి. తర్వాత ప్రీమియం అనేది ఒక 15 days అడ్వాన్స్గా మీరు పేమెంట్ చేసుకోవాలి. సీనియర్ సిటిజన్స్ ఎమర్జెన్సీ మనకి ఎప్పుడు చెప్పి రాదు. ఇది చేసుకోవాలనుకుంటే మీరు దానికి సంబంధించిన ఫండ్ అనేది ఏదైనా ఒక సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంచాలి. అంటే మీరు మంత్లీ మీరు ఎస్ఐపి రూపంలో కొంత అమౌంట్ డెట్ ఫండ్స్లో పెట్టుకోవడము, లేదా మంత్లీ ఎఫ్డీలోనో, లేదా ఏదైనా మంత్లీ రికరింగ్ డిపాజిట్ చేయడము. ఆ 1 year వరకు ఒకేసారి పెద్ద బర్డెన్ కాకుండా, ఎందుకంటే మనం సీనియర్ సిటిజన్ అంటే ఎవరైనా మీకు 80,000 నుంచి 1 lakh వరకు ప్రీమియం ఉంటుంది. ఆ టైంలో మీకు వేరే ఖర్చు వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కాబట్టి ముందు నుంచే మంత్లీ మీరు ఏదైనా ఒక సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్లో, మళ్ళీ ఇది ఈక్విటీ సైడ్ అట్లాంటివి వెళ్ళకండి, ఎందుకంటే అది మళ్ళీ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. కాబట్టి ఏ డెట్ ఫండ్లోనో, ఏ పోస్టల్ ఆఫీస్లోనో, ఆర్డీలోనో మీరు సేవ్ చేసి పెట్టుకోవడం వల్ల ఆ రోజు మీరు విత్డ్రా చేసేసి ఈ ప్రీమియం అనేది పేమెంట్ చేసుకోవచ్చు. సో ఈ విధమైన జాగ్రత్తలు అనేది తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల నేను చెప్పిన చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు మళ్ళీ కావాలంటే రివైండ్ చేసి చూసుకోండి వీడియోని. అది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి విషయాలు అనేది ఎక్కువ మీకు బయట కనబడవు. ఇంకా ఇలాంటి సెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.